సార్, హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు ఎవరు గెలిచారు? చాలా స్పష్టంగా రెండు పార్టీలు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. రెండు మ్యాచ్లు జరిగాయి. ఒకటి హర్యానా మ్యాచ్, రెండవది జమ్మూ కాశ్మీర్ మ్యాచ్. హర్యానా మ్యాచ్లో బీజేపీ గెలిచింది క్లియర్గా. మీకు జమ్మూ కాశ్మీర్ మ్యాచ్లో నేషనల్ కాన్ఫరెన్స్ గెలిచింది. ఓకే, ఈ గెలుపులో మినహాయింపులు ఉండొచ్చు, పరిమితులు ఉండొచ్చు, కానీ చాలా స్పష్టంగా అందులో ఓవరాల్గా చూసుకుంటే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ బీజేపీ. మీకు కాశ్మీర్ మ్యాచ్లో నేషనల్ కాన్ఫరెన్స్ గెలవచ్చు, హర్యానా మ్యాచ్లో బీజేపీ గెలిచింది. కానీ ఈ రెండు మ్యాచ్లు కలిపితే సిరీస్ కదా. అవును, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ మళ్ళీ బీజేపీ. సో ఎందుకు అంటే దాని రీజనింగ్ ఏంటి అంటే, హర్యానాలో 10 ఏళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇది మామూలు విషయం కాదు. నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి రాలేదా అంటే, మోడీకి ఉన్నటువంటి ఇమేజ్ వేరు, రాష్ట్ర బీజేపీ నేతలకున్న ఇమేజ్ వేరు. అందులో హర్యానాలో ప్రభుత్వ వ్యతిరేకతను కూడా అధిగమించి, లోక్సభ ఎన్నికల ఫలితాల వైఫల్యాన్ని కూడా అధిగమించి బీజేపీ మూడవసారి అధికారంలోకి రాగలిగింది. మీకు హర్యానాలో 2019లో 10కి 10 సీట్లు బీజేపీ గెలుచుకుంది. 2024లో 5 సీట్లకే పరిమితమైంది పార్లమెంట్ ఎన్నికల్లో. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రాగలిగింది. వాస్తవంగా హర్యానా గుజరాత్ లాగానో మధ్యప్రదేశ్ లాగానో సాంప్రదాయమైన స్ట్రాంగ్ హోల్డింగ్ కాదు బీజేపీకి. 2014 కన్నా ముందు బీజేపీ ఈజ్ ఏ మార్జినల్ ప్లేయర్. హర్యానా పాలిటిక్స్లో 4th ప్లేస్లో ఉండేది. కానీ 2014లో మోడీ ఫినామినా, హిందుత్వ, జాతీయవాదం, వీటి ప్రభావంతో ఒక్కసారిగా హర్యానాలో ఇనార్గానిక్ గ్రోత్ అంటారు. అంటే ఒక్కసారిగా పైకి వచ్చింది. పైకి వచ్చి తన ఆధిక్యత నిలుపుకుంది. వరస్ట్ సిచ్యువేషన్ అనుకున్న దశలో కూడా తిరిగి అధికారంలోకి రాగలిగింది. ఈ అధికారంలోకి రావడంలో కూడా ఓటింగ్ను పెంచుకొని అధికారంలోకి వచ్చింది. మళ్ళీ అది కూడా ఇంట్రెస్టింగ్. ఇప్పటి వరకు ఉన్న డేటా ఇంకా మనకు ఫైనల్ డేటా రావాలి. సో అరౌండ్ 2.5%, అంటే లాస్ట్ ఎలక్షన్స్లో 2019లో 36.5% బీజేపీ గెలుచుకుంది. బీజేపీకి వస్తే ఈసారి అరౌండ్ 39% ఓట్లు వస్తున్నాయని అంటున్నారు. తర్వాత తన బేసిక్ సోషల్ ఫోర్స్ను బీజేపీ నిలుపుకుంది. అంటే హర్యానాలో జాట్ల రాజకీయ డామినేషన్ చాలా ఎక్కువ. నాన్ జాట్ సోషల్ కోalition బీజేపీ నిర్మించింది అక్కడ. మీరు ఉత్తరప్రదేశ్లో యాదవ్ల డామినేషను, బీహార్లో యాదవ్ల డామినేషన్ ఉంటే నాన్ యాదవ్ సోషల్ కోalition అక్కడ నిర్మించి బీజేపీ ఎలాగైతే యూపీలో అధికారంలోకి వచ్చిందో, బీహార్లో అధికారంలో భాగమైందో, హర్యానాలో కూడా నాన్ జాట్ సోషల్ కోalition. ఇందులో ప్రధానంగా బ్రాహ్మణ్స్, రాజ్పూట్స్, బనియాస్, పంజాబీ కమ్యూనిటీస్ ఉన్నాయి కొన్ని. ఇప్పుడు మనోహర్ లాల్ ఖట్టర్ది పంజాబీ కమ్యూనిటీ, ఖత్రి, అలాగే మీకు ఓబీసీస్, సైనీస్, ఇప్పుడు ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ సైని. సో వీళ్ళందరినీ కలుపుకొని ఒక లార్జర్ సోషల్ కోalition, నాన్ జాట్ సోషల్ కోalition నిర్మించింది. అంటే తన సోషల్ బేస్ను ఇప్పటికీ కూడా బలంగా బీజేపీ 10 ఏళ్ల తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బ తగిలాక కూడా నిలుపుకుంది. ఈవెన్ వాస్తవంగా 2019 అసెంబ్లీ ఎలక్షన్లో దెబ్బతిన్నది. బీజేపీ సొంతగా అధికారంలోకి రాలేక జననాయక జనతా పార్టీతో కలిసి అధికారంలోకి రావాల్సి వచ్చింది. కానీ 2024కి వచ్చే వరకు సొంతగా అధికారంలోకి రాగలుగుతుంది. అంటే యాంటీ ఇన్కంబెన్సీని కాస్త ప్రో ఇన్కంబెన్సీగా కన్వర్ట్ చేసుకున్న ఒక అద్భుతమైన విజయం బీజేపీకి. ఇది మామూలు విజయం కాదు. అందులో చాలా రాష్ట్రాల్లో బీజేపీ మోడీ ఇమేజ్ను పెట్టుబడిగా పెట్టి గెలుస్తూ ఉంటుంది. ఈసారి ఎన్నికల్లో మోడీ అంతగా ప్రచారం కంపారిటివ్లీ తక్కువ చేశారు. లోకల్ పార్టీ లీడర్షిప్ను నమ్మి వారిపైన బాధ్యత పెట్టి కూడా గెలిచారు. అందువల్ల భారతీయ జనతా పార్టీ హర్యానాలో సాధించిన విజయానికి అనేక ప్రత్యేకతలు మనకు కనబడుతుంది. అంటే హర్యానా తమ సోషల్ బేస్ను కన్సాలిడేట్ చేసుకోవడమే కాకుండా ప్రత్యర్థి కాంగ్రెస్ సోషల్ ఇంజనీరింగ్ను కూడా బీజేపీ సక్సెస్ఫుల్గా చేయించింది. కాంగ్రెస్ ఏంటంటే అక్కడ జాట్, దళిత్, ముస్లిం ఈ 3 కాంబినేషన్లో అధికారంలోకి రావాలని ప్రయత్నించింది. కానీ జాట్లంతా బీజేపీకి వ్యతిరేకంగా మారిపోయారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమము,
రెస్లర్ల పోరాటము, వీటి వల్ల పెద్ద ఎత్తున జాట్లు ఎలిమినేట్ అయ్యారు బీజేపీ నుంచి అని అనేక రకాల విశ్లేషణలు వచ్చాయి. ఈవెన్ ఎగ్జిట్ పోల్స్లో కూడా అదే వచ్చింది. కానీ మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు నేను ఇది లైవ్లో మాట్లాడే సమయానికి 34 జాట్ డామినేటెడ్ సీట్స్లో 33 జాట్ డామినేటెడ్ సీట్లో 17 సీట్స్లో బీజేపీ లీడింగ్ ఉంది. అంటే ఏ జాట్ కన్సాలిడేషన్ అయితే నమ్ముకొని కాంగ్రెస్ గెలవాలనుకుందో, ఏ జాట్ కన్సాలిడేషన్ వల్ల కౌంటర్ పోలరైజేషన్ జరిగి నాన్ జాట్ కాస్ట్లంతా బీజేపీ వెనకాల ర్యాలీయే కాంగ్రెస్ ఓటమికి కారణమైందో, ఆ జాటు ఓట్లు కూడా కాంగ్రెస్ పూర్తిగా తెచ్చుకోలేకపోయింది. అందులో డివిజన్ వచ్చి బీజేపీ కొంత ఓట్ను తీసుకోగలిగింది. అఫ్కోర్స్ కొంత ఐఎన్ఎల్డి, బహుజన్ సమాజ్ పార్టీ, బీఎస్పీ కాంబినేషన్ కూడా 6% ఓటింగ్ వచ్చింది. అంటే వాళ్ళు కూడా కొంత జాట్ దళిత్ ఓటు తీసుకున్నారు. ఈవెన్ దళిత్ ఓటు కూడా, దళితులు ఎందుకు సిగ్నిఫికెంట్ అంటే వర్మజీ సార్, దళితులు మీకు 22% ఉంటారు. సో అందులో ప్రధానమైన చీలిక బీజేపీ తేగలిగింది. అందులో అంటే డిప్రైవ్డ్ షెడ్యూల్ కాస్ట్ అని, అంటే మన దగ్గర మాలా మాదిగలాగా అక్కడ కూడా జాతో నాన్ జాతో దళితుల వర్గీకరణ తీసుకొచ్చి నాన్ జాత ఈ డిప్రైవ్డ్ షెడ్యూల్ కాస్ట్కు 20% రిజర్వేషన్లో 14% అని ప్రతిపాదించి ఒక నాన్ జాతో దళితులు కూడా మొబిలైజ్ చేసింది. ఇక ఉత్తరప్రదేశ్లో ఏ రకంగా ఫార్వర్డ్ కాస్ట్, నాన్ యాదవ్ ఓబీసీస్, నాన్ జాతో దళిత్ కాంబినేషన్తో బీజేపీ అధికారంలోకి వచ్చిందో, హర్యానాలో ఫార్వర్డ్ కాస్ట్, పంజాబీ కమ్యూనిటీసు, ఎంటైర్ ఓబీసీ వీళ్ళందరి కన్సాలిడేషన్తో పాటు నాన్ జాతో దళితులు కూడా బీజేపీ తెచ్చుకుంది. అంటే తన సోషల్ బేస్ను కాపాడుకుంటూ ప్రత్యర్థి సోషల్ బేస్ను ఛేదించగలిగింది బీజేపీ. అందుకే నేను అన్నది హర్యానాలో బీజేపీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని. మళ్ళీ మీరు అడగచ్చు మరి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కూడా అన్నారు కదా, ఎందుకు? అది కూడా రీజన్ ఉంది. జమ్మూ కాశ్మీర్లో మొదటి నుంచి కూడా బీజేపీకి జమ్మూలోనే ఆధిపత్యం. కాశ్మీర్లో ఒక పెద్ద ప్రయత్నం చేసింది తన ప్రాక్సీస్ ద్వారా, తన చిన్న చిన్న స్ప్లింటర్ గ్రూప్స్ ద్వారా ఎంటర్ కావాలని చూసింది, అది సక్సెస్ కాలే. కానీ జమ్మూలో తన కోర్ బేస్ నిలబెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ అసలు పోటీ ఇవ్వలేకపోయింది జమ్మూలో. సో ఈవెన్ 2014లో వచ్చిన దానికన్నా బెటర్ పర్ఫార్మెన్స్ జమ్మూలో సాధించగలిగింది. అంటే ఓడిపోవచ్చు, జమ్మూ కాశ్మీర్లో అధికారం రాకపోవచ్చు, అధికారం కొరకు పెద్ద ప్రయత్నం చేసింది. జమ్మూలో తన ఆధిపత్యాన్ని పెంచుకొని కాశ్మీర్లో వివిధ రకాల చిన్న చిన్న పార్టీలు, అప్నీ పార్టీ, గులాం నబీ ఆజాద్, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ, ఇలా కొంతమంది ఇండిపెండెంట్లు, మాజీ మిలిటెంట్లు, వీళ్ళందరినీ పోగేసి ఒక కాశ్మీర్లో కొంతమంది అదర్స్ అంటే నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, పీడీపీ కాక ఇతరులకు కొన్ని సీట్లు వస్తే దాన్ని, అలాగే 5 జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ సవరణ చేసి 5 నామినేటెడ్ మెంబర్లు కూడా సృష్టించింది. ఇవన్నీ చేసి జమ్మూలో తన సీట్లు, కాశ్మీర్లో అదర్స్ సీట్లు, 5 నామినేటెడ్ సీట్లు, ఈ 3 కాంబినేషన్తో అధికారంలోకి రావాలని ఒక పెద్ద ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం సక్సెస్ కాకపోవచ్చు, కానీ జమ్మూలో తన హోల్డ్ మాత్రం రిటైన్ చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అసలు ఏ రకమైన పోటీ కూడా జమ్మూలో ఇవ్వలేకపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వస్తున్న సీట్లన్నీ కూడా కాశ్మీర్. అంటే క్లియర్గా హర్యానాలో నేను ఇంతదాకా చెప్పినట్లు తన ఆధిపత్యాన్ని చూపెట్టుకోవడమే కాకుండా అది కూడా 10 ఏళ్ల తర్వాత, జమ్మూలో కూడా 10 ఏళ్ల తర్వాత తన ఆధిపత్యాన్ని పెంచుకోగలిగింది బీజేపీ. అందువల్లనే నేను దాన్ని మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అన్నాను. ఇక 3వ పాయింట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇన్ కాశ్మీర్. చాలా క్లియర్గా నేషనల్ కాన్ఫరెన్స్ లాస్ట్ టైం 15 సీట్లు ఉండే, ఇప్పుడు 40 సీట్లకు పెరిగింది. మామూలు విషయం కాదు కదా, 15 to 40 సీట్స్ వచ్చింది. సో కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కాంబినేషన్లో 47లో 44 సీట్స్ వచ్చాయి. అంటే మీకు క్లియర్గా మీకు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ అండ్ మీకు సిపిఐఎం, ఇండియా కూటమిలో ఇంకా పీడీపీ కూడా ఉంది, కానీ పీడీపీకి అలయన్స్లో పోటీ చేయలే. ఈ 3 పార్టీలు కలిసి నీకు కాశ్మీర్ వాళ్ళని స్వీప్ చేశాయి. అందువల్ల నేషనల్ పార్టీ ఇక అయిపోయింది, నిర్వీర్యం అయిపోయింది అనుకున్న దశలో ఒక బిగ్ రివైవల్ను నేషనల్ కాన్ఫరెన్స్ చూసింది. నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా మోస్ట్ ప్రాబబ్లీ ముఖ్యమంత్రిగా కాబోతున్నాడు కూడా. సో అందువల్ల నేషనల్ కాన్ఫరెన్స్ అక్కడ జమ్మూ కాశ్మీర్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే, మీకు హర్యానాలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బీజేపీ, ఓవరాల్గా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ బీజేపీ. ఓకే.
సార్ ఇందులో 2 అంశాలు ఈరోజు దేశం చూస్తున్నవి. ఒకటి హర్యానా ఎన్నికలకి సంబంధించి రైతు చట్టాలు ఏవైతే ఉన్నాయో రైతులందరూ కూడా పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ రాదు అన్నది ఒక నినాదం. మరొక వైపు హిందుత్వం అనే ఎజెండా అనేయండి లేదా వేరే ఎజెండా అనేయండి, బీజేపీ తీసుకునే స్టాండ్ ఒకటి అయోధ్య, 2 కాశ్మీర్ మీదే ఎక్కువగా వాళ్ళు ఫోకస్ పెట్టిన నేపథ్యం. ఇక్కడ నెగిటివ్గా వచ్చిన దగ్గర పాజిటివ్ వచ్చింది, అక్కడ పాజిటివ్ అనుకున్నది నెగిటివ్ అయ్యింది. ఎలా చూడాలి సార్ దీన్ని? అంటే అక్కడ కూడా పాజిటివ్గా, అక్కడ కూడా జమ్మూలో సాధించారు కదా. అదే కాశ్మీర్లో అవకాశమే లేదు. కాశ్మీర్ ఏంటంటే ముస్లిం డామినేటెడ్ ఏరియా. సో ఏ రకంగా కూడా బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. మీకు హర్యానాకు వచ్చే వరకు ఏంటంటే మనకు ఎనాలిసిస్లో స్ట్రేట్ జాకెట్ ఎనాలిసిస్ ఉంటుంది. అంటే రైతులు వ్యతిరేకంగా ఉన్నారు, అలాగే రెస్లర్లు వ్యతిరేకంగా ఉన్నారు, జవాన్ కిసాన్ పైల్వాన్లు వ్యతిరేకంగా ఉన్నారు అని అంచనా వేశారు. అది నిజం కాదని నిజం, అది కూడా అది అబద్ధమేం కాదు. ఎందుకంటే మీకు ఇప్పుడు కాంగ్రెస్ ఓటింగ్ 28% నుంచి 39% పెరిగింది, 11% పెరిగింది. మరి అది ఎక్కడి నుంచి వచ్చింది? అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే బీజేపీ ఓటింగ్ 36.5% 2019లో ఉంటే ఇప్పటివరకు ప్రొవిజనల్ ఫిగర్స్, ఫైనల్ డేటా వచ్చాక కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు. ఓవరాల్గా ఇప్పుడు నేను లైవ్లో మాట్లాడుతున్న సమయానికి కొలేట్ అయిన డేటా నేను చెప్తున్నాను. రేపటి వరకు మనకు ఇంకా కంప్లీట్ పిక్చర్ వచ్చాక వస్తుంది. సో కానీ మీకు ఫండమెంటల్గా మీకు మార్పు ఏమొస్తుంది అంటే బీజేపీ కోమో 36.5% 2019లో వస్తే 2024కి వచ్చే వరకు అది కాస్త 39% పెరిగింది. 2.5% బీజేపీ ఓటింగ్ పెరిగింది. కాంగ్రెస్ ఓటింగ్ 11% పెరిగింది, 28 to 39%. 2009లో 19లో వచ్చిన ఓటింగ్తో పోలిస్తే ఈ 2 ఓటింగ్లు ఎట్లా సాధ్యమయ్యాయి? ఈ 2 కూడా సాధ్యమయ్యడానికి కారణం ఏంటి అంటే మీకు బీజేపీ ఓట్లు పెరిగాయి, కాంగ్రెస్ ఓట్లు పెరిగాయి. అది ఎలా సాధ్యమవుతుంది? మీకు ఉత్తరప్రదేశ్లో అదే జరిగింది. ఆడ బీజేపీ ఓటింగ్ పెరిగింది, సమాజ్వాదీ పార్టీ ఓటింగ్. సమాజ్వాదీ పార్టీ గణనీయంగా ఓట్లు పెంచుకుంది, కానీ అధికారంలో రాలేకపోయింది. కారణం ఏంటంటే ఇతరులు స్క్వీజ్ అయ్యారు. ఇప్పుడు హర్యానాలో కూడా జరిగింది ఏంటంటే జననాయక జనతా పార్టీ బీఎస్పీ కలిసి ఒక పొత్తు పెట్టుకుంది. ఆజాద్ సమాజ్ పార్టీ దుష్యంత్ చౌతాలా నాయకత్వంలోని జననాయక జనతా పార్టీ, ఒక ఐఎన్ఎల్డి ఇండియన్ నేషనల్ లోక్ దళ్ బీఎస్పీ అదొక కూటమి, జననాయక జనతా పార్టీ ఆజాద్ సమాజ్ పార్టీ ఒక కూటమి. ఈ 2 కూటముల ఓట్లు గణనీయంగా తగ్గాయి. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ పెరిగింది. అంటే మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది. మీకు ఇక్కడ కూడా జరిగింది చూడండి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ అసెంబ్లీ ఎన్నికల్లో 40%, లోక్సభ ఎన్నికల్లో 40%, తేడా లేదు. కానీ బీఆర్ఎస్ ఓటింగ్ బాగా 21% తగ్గింది, 20% తగ్గింది. బీజేపీ ఓటింగ్ 21% పెరిగింది. అంటే క్లియర్గా బీఆర్ఎస్ ఓటింగ్ మొత్తం బీఆర్ఎస్ 37% నుంచి 17% పడిపోయింది. బీజేపీది 14% నుంచి 35% పెరిగింది. అంటే క్లియర్గా బీఆర్ఎస్ కోల్పోయిన 20% ఓటింగ్ బీజేపీ షిఫ్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఏమాత్రమూ తగ్గకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ 17 సీట్లు 8 సీట్లు గెలుచుకోవాలి, లోక్సభ సీట్లు బీజేపీకి 8 వచ్చాయి. సో అందువల్ల ఓటింగ్లో ఉన్న ట్రెండ్ ఇది. అందువల్ల హర్యానాలో బీజేపీ గెలవటానికి కారణం మీకు పైల్వాన్, జవాన్, కిసాన్ల అసంతృప్తి లేదని కాదు, వ్యవసాయ చట్టాలపైన అసంతృప్తి లేదని కాదు, ఉంది కనుకనే కాంగ్రెస్ పార్టీ బలం అంత పెరిగింది. ఉంది కనుకనే జననాయక జనతా పార్టీ జాట్ ఫార్మర్ బేస్ ఉన్న పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ఉంది కనుకనే జాట్ బేస్ ఉన్న ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అడ్రస్ లేకుండా పోయింది. కారణం జననాయక జనతా పార్టీ బీజేపీతో కలవడానికి ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. కానీ బీజేపీ ఓటు ఎలా నిలబడింది అంటే దాని సోషల్ ఇంజనీరింగ్ వల్ల నిలబడింది. సో నాన్ జాట్ సోషల్ కాంబినేషన్ను బీజేపీ సాధించింది. దాంతోపాటు జాట్ డామినేటెడ్ సీట్లో కూడా బీజేపీ గెలవగలిగింది. జాట్ డామినేటెడ్ సీట్లు ఎట్లా గెలిచిందంటే అది కూడా వ్యూహాత్మకమే. జాట్ డామినేటెడ్ సీట్లలో కూడా ఇతర సామాజిక వర్గాలు, జాట్ ఓటేమో కాంగ్రెస్, అలాగే జననాయక ఐఎన్ఎల్డి, కొంతమేరకు జననాయక జనతా పార్టీ స్ప్లిట్ అయిపోయింది. నాన్ జాట్ ఓటేమో స్ప్లిట్ కాలే, కన్సాలిడేటెడ్గా బీజేపీ కలవండి. సో అది బీజేపీకి వచ్చినటువంటి ప్రయోజనం. దాంతోపాటు ఏం జరిగింది అంటే జాట్ డామినేటెడ్ సీట్లో బీజేపీ బ్రాహ్మణ్స్కు చాలా మందికి ఇచ్చారు. హర్యానాలో జాట్లకు బ్రాహ్మణులకు పడదు. నార్త్లో చాలా ఇంట్రెస్టింగ్ కాస్ట్ కాంట్రడిక్షన్స్. ఉత్తరప్రదేశ్లో మీకు రాజ్పూట్స్ క్షత్రియులకు ఠాకూర్, రాజ్పూట్ క్షత్రియ, ఇప్పుడు మీకు యోగి ఆదిత్యనాథ్ కాస్ట్, వాళ్లకు బ్రాహ్మణులకు పడదు. అందుకే మీరు గమనించండి,
యోగి ఆదిత్యనాథ్ కూడా కాషాయ వస్త్రధారైన యోగి ఆదిత్యనాథ్ శ్రీమన్నారాయణ అవతారాల్లో ఒక అవతారమైన పరశురాముని జయంతికి ఉన్న హాలిడేని తీసి పడేశాడు. ఓకే, ఎందుకంటే పరశురాముడు బ్రాహ్మణ్ ఐకాన్. సో దాన్ని మేము పునరుద్ధరిస్తామని చెప్పి సమాజ్వాదీ పార్టీ బీఎస్పీ మీకు ప్రామిస్ చేసింది. బ్రాహ్మణ్స్ నిరసన కూడా తెలిపారు పరశురామ జయంతి అంటే. ఆఖరికి దేవుళ్ళం కూడా కులాల వారీగా విడగొట్టుకునేటువంటి దుష్ట రాజకీయ సంస్కృతి ఉంటుంది మన దగ్గర. యోగి ఆదిత్యనాథ్ ఠాకూర్ అందువల్ల ఆయన పరశురామ జయంతికి ఉన్న హాలిడే తీసి పడేశారు. మీరు ఆశ్చర్యం వేస్తుంది. సో అలా ఉంటుంది రాజకీయాల. దేవుని విషయంలో కూడా కులాన్ని పాటిస్తుంటారు మన దగ్గర. సో హర్యానాలో కూడా జరిగింది అంటే మీకు జాట్లకు బ్రాహ్మణులకు పడదు. సో బీజేపీ తెలివిగా ఏం చేసిందంటే జాట్లకు వ్యతిరేకంగా పంజాబీ కమ్యూనిటీసు, ఖత్రి ఇలాంటి కమ్యూనిటీసు, మనోహర్లాల్ ఖట్టర్ ఖత్రి, ఓబీసీల అన్ని రకాల ఓబీసీలు, నాన్ జాతో దళిత్స్, అలాగే బ్రాహ్మణ్స్, ఇంత లార్జర్ సోషల్ కోalition బిల్డ్ చేయే వరకు వల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రధానంగా పోరాడింది జాట్స్. అంటే మిగతా వారికి కూడా రైతులు ఓబీసీలకు కూడా భూములు ఉన్నాయి, కానీ ప్రధానమైన ల్యాండెడ్ కమ్యూనిటీ జాట్లు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నాయకత్వం ఇచ్చింది జాట్లు. సో జాట్లు డామినెంట్ కమ్యూనిటీ గ్రామీణ ప్రాంతాలు. సో ఆ జాట్ డామినేషన్కు వ్యతిరేకంగా ఒక లార్జర్ సోషల్ కోalition బిల్డ్ చేసింది. ఎప్పుడు కూడా మీరు సమాజంలో ఒక కమ్యూనిటీ డామినేట్ చేస్తే అది కూడా డామినేటింగ్ పొలిటికల్గా సోషల్గా డామినేట్ కమ్యూనిటీ అయితే దానికి వ్యతిరేకంగా ఇతర కమ్యూనిటీలన్నీ ఏకమవుతాయి. అదే పంజాబ్లో చేయలేదు, సో హర్యానాలో చేయలేదు. దాంతోపాటు అర్బన్ సుప్రమసీ మీకు పట్టణ ప్రాంతాల్లో మొదటి నుంచి కూడా బీజేపీకి బలం. అసలు వాస్తవంగా 2014 మోడీ ఫినామినా, హిందుత్వ ఫినామినాకు ముందు హర్యానాలో బీజేపీ బలం ఏంటంటే అర్బన్ ఏరియాస్లోనే ఈ మీకు పంజాబీ ఖత్రి, పంజాబీ కమ్యూనిటీసు, బ్రాహ్మణ్, బనియా ఈ మూడిట్లోనే బీజేపీ బలంగా ఉండేది. స్లోగా ఓబీసీలలో ఎంటర్ అయింది, ఓబీసీలను అట్రాక్ట్ చేయలేదు. అందువల్ల అర్బన్ ఏరియాస్లో తన బలాన్ని నిలుపుకొని రూరల్ ఏరియాస్కి స్ప్రెడ్ అయింది. మీరు ఫరీదాబాద్, గుర్గావ్ ఈ బెల్ట్ చూడండి, మీరు బీజేపీ మంచి విజయాలు సాధించింది నగరాల్లో, పట్టణాల్లో. అందువల్ల బీజేపీ వ్యవసాయ చట్టాల పట్ల వ్యతిరేకత ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఉంది, లేదని కాదు. కానీ బీజేపీ తన కోర్ ఓట్ బేస్ నిలబెట్టుకోవడం, తన సోషల్ ఇంజనీరింగ్ వల్ల, బలమైన ఆర్గనైజేషనల్ వర్క్ వల్ల, అంటే పార్టీకి ఉన్న సంస్థాగత నిర్మాణము, పార్టీ యునైటెడ్గా నిలబడము. మీకు కాంగ్రెస్ పార్టీలో 3 గ్రూపులు, మీకు భూపేందర్ సింగ్ హూడా, కుమార్ శైలజ, రణదీప్ సుర్జేవాలా. అందులో భూపేందర్ సింగ్ హూడా జాట్, కుమార్ శైలజ దళిత్. సో కుమార్ శైలజను మార్జినలైజ్ చేశారనే యాంగిల్ ముందుకొచ్చింది. దాన్ని బీజేపీ సమర్థవంతంగా వాడుకుంది. బీజేపీ మనోహర్లాల్ ఖట్టర్ ఖత్రి కమ్యూనిటీ, పంజాబీ కమ్యూనిటీస్, నయీబ్ సింగ్ సైని ఓబీసీ. సో తన సోషల్ కాంబినేషన్కు సంబంధించిన నాయకులు బీజేపీలో ఉన్నారు. అంటే వాళ్ళ సోషల్ బేసు లీడర్షిప్ కూడా ఒకటే. అందువల్ల బీజేపీ తన ఒక సమర్థవంతమైన సోషల్ ఇంజనీరింగ్ వల్ల, సమర్థవంతమైన ఆర్గనైజేషనల్ వర్క్ వల్ల, వ్యవసాయ చట్టాల విషయంలోనూ, అగ్నివీరు విషయంలోనూ, రెస్లర్ల సమస్య పైన వ్యతిరేకత ఉన్నా కూడా దాన్ని అధిగమించి ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రాగలిగింది. ఆ కోపం ఉంది కనుకనే మీకు వినేష్ ఫోగట్ కూడా గెలిచారు. సో అందువల్ల లేదని అనలేరు, కానీ అదొక్క ఫ్యాక్టర్ ఉండదు కదా. సమాజంలో అనేక ఫ్యాక్టర్స్ ఎన్నికలపై ప్రభావం చూపుతాయి. ఇతర ఫ్యాక్టర్స్లో ఆధిక్యతను, ఆధిపత్యాన్ని సాధించి జాట్ డామినేటెడ్ ఓట్ సీట్లలో కూడా 33లో 17 సీట్స్లో బీజేపీ లీడ్లో ఉంది, గెలిచే అవకాశం ఉంది. అందువల్ల బీజేపీ యొక్క చాలా ఎఫెక్టివ్గా స్ట్రాటజీస్ వేయడం వల్ల ఈ వ్యతిరేకతను అధిగమించి ఎన్నికల్లో గెలవగలిగింది. సార్, మోదీ అప్రకృతంగా దేశాన్ని ఏలుతున్నారని అనుకోవచ్చా ఈ వచ్చిన రిజల్ట్? మరొక వైపు అసలు మోదీ హవాను ఆపే శక్తి లేదా వేరే పార్టీలకి? హర్యానా ఫలితాలు బీజేపీకి పూర్తి స్థాయిలో ఊపిరి పోసినట్లేనా? అంటే దీనికి ఒకటి, మనకు 2024లో మొదటిసారి మోడీకి దెబ్బ తగిలింది. 2024లో మోడీకి దెబ్బ తగిలాక అది ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో దెబ్బ తగిలింది. అవును, బలమైన స్టేట్. ఈవెన్ అయోధ్యలో కూడా బీజేపీ ఓడిపోయింది. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కన్నా తక్కువ సీట్లు వచ్చాయి. అంటే మీకు 62 సీట్స్ 2019లో గెలిస్తే 2024లో 33 సీట్స్ గెలిచారు, 29 సీట్స్ కోల్పోయారు. మీకు సమాజ్వాదీ పార్టీకి 37 సీట్స్, మీకు 9 సీట్స్ వరకు అనుకుంటున్నారు సబ్జెక్ట్ కరెక్షన్ కాంగ్రెస్కి వచ్చాయి. సో కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ కూటమి క్లియర్ ఆధిక్యతను చూపెట్టాయి. అందులో సమాజ్వాదీ పార్టీయే బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు వచ్చాయి.
అంటే మోడీ ప్రభావానికి తగిలిన పెద్ద దెబ్బ. ఈవెన్ గుజరాత్లో కూడా ఒక సీటు బీజేపీ ఓడిపోయింది. మీకు రాజస్థాన్లోనైతే 11 సీట్స్ ఓడిపోయింది. లాస్ట్ 2014 ఎలక్షన్స్, 2019 ఎలక్షన్లో 25 సీట్స్ బీజేపీ గెలుచుకుంది. అక్కడ ఈసారి 11 సీట్స్ ఓడిపోయింది. మీకు 8 సీట్స్ కాంగ్రెస్ గెలిచింది, ఒక సీట్లో భారతీయ ట్రైబల్ పార్టీ గెలిచింది, ఒక సీట్లో సిపిఐఎం గెలిచింది, ఒక సీట్లో మరో మిత్రపక్షం గెలిచింది. సో అందువల్ల మీకు హర్యానాలో 10లో 5 సీట్స్ బీజేపీ ఓడిపోయింది. ఓకే, అందువల్ల క్లియర్గా దెబ్బ తగిలింది బీజేపీకి, మోడీకి. ఇది ఒక జనరల్ ట్రెండా లేదంటే ఒక ఎన్నికకే పరిమితమా అనే ప్రశ్న ముందుకొచ్చింది. అవును, ఆ ప్రశ్న హర్యానా ఎలక్షన్స్తో కొంత ఆన్సర్ దొరుకుతుంది అని ఊహించారు. హర్యానాలో కూడా బీజేపీ ఓడిపోతే, ఆ తర్వాత మహారాష్ట్ర, జార్ఖండ్ ఓడిపోతే, ఇది 2024 అనేది ఎక్సెప్షన్ కాదు, అబరేషన్ కాదు, దెర్ ఇస్ ఎ జనరల్ డిక్లైనింగ్ ట్రెండ్ ఫర్ మోడీ అనే కంక్లూజన్ బలపడేది. అది హర్యానాలో బీజేపీ ఓడిపోతే మొదలయ్యేది ఈ వాదన, ఈ పర్సెప్షన్ బలపడటానికి. తాత్కాలికంగా బీజేపీ ఆ పర్సెప్షన్ బ్రేక్ చేయగలిగింది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ ఎన్నిక దేశ రాజకీయ స్రవంతిని రిప్రజెంట్ చేయదు, దేశ రాజకీయ వ్యవస్థ పైన ఆ ప్రభావం కూడా ఉండదు. అయినా జమ్మూ కాశ్మీర్లో గెలిచింది కాంగ్రెస్ కాదు, నేషనల్ కాంగ్రెస్. అవును. అందువల్ల జమ్మూ కాశ్మీర్కి ఉన్న ప్రత్యేక సిచ్యువేషన్ వల్ల అది ఇష్యూ కాదు. హర్యానాలో కీలకమైంది కదా, అది హిందీ హార్ట్లాండ్లో ఉంది. సో ప్రధానమైన బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్స్లో ఉంది కనుక హర్యానాలో కనుక ఓడిపోయి ఉంటే ఒక బలమైన పర్సెప్షన్ దేశవ్యాప్తంగా ఏర్పడేది. అది మహారాష్ట్రలో, జార్ఖండ్లో కూడా బీజేపీకి ఒక ఛాలెంజ్గా మారేది. కానీ ఆ పరిస్థితిని, ఆ పర్సెప్షన్ను మాత్రం తాత్కాలికంగా బీజేపీ బ్రేక్ వేయగలిగింది. అంటే 2024లో 240 సీట్స్కి బీజేపీ పడిపోయింది. 303 సీట్స్ 2019లో ఉంటే 2024 నాటికి 240కి పడిపోయింది. 63 సీట్లు తగ్గాయి, మామూలుగా డిక్లైన్ కాదు. సో ఆ డిక్లైన్ వల్ల కలిగిన ఒక పర్సెప్షన్ డిసడ్వాంటేజ్ను, నెగటివ్ పర్సెప్షన్కు హర్యానా రిజల్ట్తో బ్రేక్ వేయగలిగింది. బ్రేక్ అని ఎందుకంటున్నాడో కామా పెట్టగలిగింది. ఫుల్ స్టాప్ ఎందుకు కాదు, నెక్స్ట్ మహారాష్ట్ర ఉంది, అది హర్యానా కన్నా కీలకమైన రాష్ట్రం. ఎందుకంటే హర్యానాలో 10 లోక్సభ సీట్లు ఉంటే మహారాష్ట్రలో 48 లోక్సభ సీట్లు ఉన్నాయి. మహారాష్ట్ర ఇది లార్జెస్ట్ స్టేట్ మీకు, అందువల్ల మహారాష్ట్ర అనేది మరీ ముఖ్యం. దాంతోపాటు జార్ఖండ్ ఉంది, హర్యానా కన్నా పెద్ద రాష్ట్రం. దాని తర్వాత మీకు చిన్న రాష్ట్రమైన ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ ఉంది. సో అందువల్ల గేమ్ ఈజ్ నాట్ ఓవర్, బట్ డెఫినెట్గా తాత్కాలికంగా గేమ్లో ఉన్న రివర్సెస్ను బీజేపీ, మోడీ బ్రేక్ చేయగలిగాడు. అది బీజేపీకి ఒక పెద్ద ఊరట కలిగించే అంశం. ఓకే సార్, ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ ఏదో జరగబోతుంది అనుకునే పరిస్థితి హర్యానాలో అసలు బోనియా కొట్టలేదు. అంటే సొంతంగా పోటీ చేయడమే కొంప ముంచిందా? అంటే వాస్తవంగా హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ తర్వాత పంజాబ్, హర్యానాలో విస్తరించాలని చేసింది. అందులో నైబరింగ్ స్టేట్స్ అయిన ఢిల్లీ, పంజాబ్ గెలవడం వల్ల హర్యానాకు ఎక్స్పాండ్ కావాలనేది మొదటి నుంచి ప్లాన్. కానీ హర్యానానే కాదు, గోవా, గుజరాత్ ఇలా చాలా స్టేట్స్లోకి ఎక్స్పాండ్ కావాలనేది కేజ్రీవాల్ ప్లాన్. కానీ ఆ ఎక్స్పాన్షన్ అనేది ఇప్పటికైతే ఢిల్లీ తర్వాత పంజాబ్ దాటి ఎక్కువ ప్రభావం లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. హర్యానాలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కువ ఊహించుకుంది. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఉండుంటే బహుశా అక్కడ కూడా హర్యానా అసెంబ్లీ ఎలక్షన్లో బోని కొట్టి ఉండేది. గెలుస్తేదా లేదా చెప్పలేం, కానీ అవకాశం అయితే ఉండేది. కానీ విడిగా పోటీ చేసి, అంటే వాస్తవంగా 7 సీట్స్ కాంగ్రెస్ ఇవ్వడానికి రెడీ అయింది. కానీ 20 సీట్లు అడిగారు వీళ్ళు, 90లో 20 అడిగారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న బేస్ అంత లేదు. వాస్తవంగా పార్లమెంట్ ఎన్నికల్లో గనక గెలిచి ఉంటే, పార్లమెంట్ ఎన్నికల్లో 10లో 9 సీట్స్లో కాంగ్రెస్ పోటీ చేసింది, 1 సీట్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసింది. 9లో కాంగ్రెస్ 5 గెలిచింది. పోటీ చేసిన దాంట్లో 9లో 5 అంటే నియర్లీ 55% అబోవ్ స్ట్రైక్ రేట్. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క కురుక్షేత్రంలో పోటీ చేసింది, అక్కడ నారో మార్జిన్తో ఓడిపోయింది. సో ఒకవేళ మీకు ఆ ఒక్క సీటు కనుక ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచి ఉంటే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ పైన మరింత ఒత్తిడి ఉండేది, పొత్తు కుదిరేది. వాస్తవంగా రాహుల్ గాంధీ ఆసక్తి చూపినా కూడా స్థానిక కాంగ్రెస్ నాయకత్వం కూడా చాలా ఓవర్ కాన్ఫిడెన్స్లు ఉండే. ఎందుకంటే రాజకీయ వాతావరణము, మీడియాలో వచ్చే కవరేజు, ప్రీ పోల్ సర్వేలు అన్నీ కూడా కాంగ్రెస్ పై చేయి గట్టి పోటీ ఉంటుంది. కాంగ్రెస్ పై చేయి చెప్పడం మొదలుపెట్టే వరకు మాకు ఆమ్ ఆద్మీ పార్టీతో సంబంధం లేకుండా గెలుస్తాము అన్న భావన పెరిగింది. ఆ భావన వల్ల ఏంటంటే ఆప్తో కలవడానికి కాంగ్రెస్ ఆ 20 ఎక్కువ సీట్లు ఇవ్వడం రెడీ లేదు. ఆప్ కూడా తన బలాన్ని మించే సీట్లు అడిగింది.
అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానాలో దెబ్బతిన్నది. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే కాశ్మీర్లో ఒక సీట్ గెలుచుకున్నారు, జమ్మూ కాశ్మీర్లో డోడా సీటు ఆప్ గెలిచింది. అవును. సో అందువల్ల మొదటిసారి ఇప్పుడు మీకు గుజరాత్లో ఎమ్మెల్యేలు ఉన్నారు ఆప్కు, మీకు ఈవెన్ జమ్మూ కాశ్మీర్లో ఎమ్మెల్యేలు ఉన్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు సిపిఐఎం కూడా గెలిచింది ఒక సీటు నేను చూసిన సమయానికి. కొల్గాం సీట్లో మహమ్మద్ యూసుఫ్ తరగామి అని సిపిఎం నాయకుడు, ఆయన 4 టైం ఎమ్మెల్యే, ఇప్పుడు 4 సార్లు గెలుస్తున్నాడు. ఇప్పుడు 5వసారి మళ్ళీ గెలిచాడు, సిపిఐఎం సెంట్రల్ కమిటీ మెంబర్ ఆయన. సో మీకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్ట్ పార్టీలకు చాలా చరిత్ర ఉంది. ఒక దశలో ఆంధ్ర రాష్ట్రం 1953లో ఏర్పడ్డప్పుడు, 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు అధికారంలోకి వచ్చే స్థాయిలో కమ్యూనిస్ట్ పార్టీలు ఉండే. అలాంటి చరిత్ర కలిగిన తెలుగు రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే లేరు, తెలంగాణలో లేరు, ఆంధ్రప్రదేశ్లో సిపిఎంకి ఒక్క ఎమ్మెల్యే లేరు. కానీ రాజస్థాన్లో ఒక ఎమ్మెల్యే ఉన్నారు ఇప్పుడు, మీకు ఆశ్చర్యంగా. అలాగే జమ్మూ కాశ్మీర్లో కూడా ఎమ్మెల్యే ఉన్నారు, మీకు ఇక్కడ లేరు. అంటే అలా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా జమ్మూ కాశ్మీర్లో డోడాలో గెలిచింది. అది చాలా ఇంట్రెస్టింగ్ ఫినామినా, హర్యానాలో బోని కొట్టకపోయినా కూడా. సార్, హర్యానా ఎన్నికలపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నది. హర్యానాలో గెలిచింది ప్రజాస్వామ్యం కాదు, మా విజయాన్ని బీజేపీ లాక్కుంది. లాక్కోవడమే ఉంటుంది, విజయమే కదా, లాక్కున్నా పీక్కున్నా విజయమే. అది ఓడిపోయిన తర్వాత ఏం లాభం అని ఫ్యాక్ట్ ఏంటి, ఓటమే. యూషుడ్ బి గ్రేషియస్ ఎనఫ్, ఎందుకు ఓడిపోయావన్నది. ఇప్పుడు బీజేపీ చేసిన పనదే, ఓడిపోయి మొన్న లోక్సభ ఎన్నికల్లో హర్యానాలో దెబ్బ తగిలింది, 10కి 5 సీట్లు కోల్పోయారు. వాళ్ళు చేసిన పని ఏంటంటే కామ్గా ఎందుకు ఓడిపోయారో లెక్కలు తీశారు. ఆర్గనైజేషనల్గా ఎక్కడ దెబ్బతిన్నాం, ఎందుకు ఓడిపోయాం. మొదటిది దళిత్ కమ్యూనిటీలో వ్యతిరేకత వచ్చింది. కారణం ఏంటి అంటే రాజ్యాంగాన్ని బీజేపీ మారుస్తుంది, రిజర్వేషన్లను ఎత్తివేస్తుంది అని కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి బలమైన ప్రచారం చేసే వరకు దళిత్ ఓటు డిస్టర్బ్ అయింది. దళిత్ ఓటు గణనీయంగా షిఫ్ట్ అయింది. మీరు పోల్ స్టడీస్ కూడా అదే చెప్పారు. సో ఈసారి తెలివిగా కౌంటర్ అఫెన్స్ బీజేపీ మొదలుపెట్టింది. 2 రకాల కౌంటర్ అఫెన్స్. ఒకటి, రాహుల్ గాంధీ అమెరికాలో ఎక్కడో రిజర్వేషన్లు ఎత్తేస్తాను అన్నాడని, ఆయన అనలేదు. వాస్తవంగా అసమానతలు ఉన్నంత కాలం రిజర్వేషన్లు ఉంటాయి, అసమానతలు పోయినప్పుడు కదా రిజర్వేషన్లు పోయేది అన్నాడు. దాన్ని తెలివిగా రిజర్వేషన్లు ఎత్తేస్తా అన్నారని అన్నారు. అమెరికాలో ఆయన ఏమన్నాడో కింద జనానికి తెలియదు కదా. పార్టీ కార్యకర్తలు ఉన్న పార్టీ కనుక సోషల్ మీడియాలో ఆఫ్లైన్లో పెద్ద క్యాంపెయిన్ నడిపారు. దానికి తోడు హర్యానా కాంగ్రెస్లో భూపేందర్ సింగ్ హూడా జాట్ నాయకుడు, కుమారి శైలజ దళిత్ నాయకురాలు. సో కుమారి శైలజకు భూపేందర్ సింగ్ హూడాకు మధ్య ఓపెన్ పోటీ. ఎందుకంటే హర్యానాలో వచ్చిన సమస్య అంటే మేము గెలిచిపోతామని కాంగ్రెస్ వాళ్ళు భావించారు. ముందే భావించడం వల్ల ముఖ్యమంత్రి సీట్ ఎవరు, మంత్రులు ఎవరని కొట్లాడుకోవడం మొదలుపెట్టారు గెలవక ముందే. సో అక్కడ మీకు కర్ణాటకలో, తెలంగాణలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా నాయకుల మధ్య పోటీని జాగ్రత్తగా కప్పేసింది, గంప మీదేసి. మన ఊర్లలో కోళ్ళ మీద గంపేస్తారు చూడండి. సో అలా కమ్మేసింది. ఇప్పుడు మీకు అందరికీ సిద్ధరామయ్యకు, శివకుమార్కు మధ్య గట్టి పోటీ ఉందని. కానీ అది ఎక్కడా డిస్టర్బ్ కాకుండా ఇద్దరు యునైటెడ్గా కర్ణాటకలో కాంగ్రెస్ను గెలిపించుకున్న తర్వాత వారం రోజులు నేనంటే ముఖ్యమంత్రికి సిగపట్లు జరిగాయి. ఫైనల్గా అధిష్టానం సిద్ధరామయ్యను ఒప్పుకున్నది, శివకుమార్ అంగీకరించాడు. తెలంగాణలో కూడా మీరు చూడండి, రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడైన ముఖ్యమంత్రి పలానాని ఎక్కడ చెప్పలేదు. అందాలు చెప్పుంటే రేవంత్ రెడ్డి వర్సెస్ బట్టి విక్రమార్క, రెడ్డి వర్సెస్ దళిత్, ఇలాంటివన్నీ వచ్చాయి. అవి ఏవి రాకుండా జాగ్రత్త పడ్డారు. సో అక్కడ కూడా మీకు కర్ణాటకలో ఒక్కలిగా డీకే శివకుమార్, మీరు ఓబీసీ సిద్ధరామయ్య. సో ఇల్లు ఎవరిని చేసినా ఇంకో కమ్యూనిటీ దూరం అవుతుంది. మీకు తెలంగాణలో కూడా ఆ ప్రమాదం ఉంటుంది కనుక ఎన్నికల వరకు మేమేం చెప్పం, మీరంతా యునైటెడ్గా ఫైట్ చేయండి, గెలిచిన తర్వాత చూద్దామన్నారు. గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు, మెజారిటీ ఎమ్మెల్యేలు కర్ణాటకలో సిద్ధరామయ్య కావాలన్నారు, తెలంగాణలో రేవంత్ రెడ్డి కావాలన్నారు, ముఖ్యమంత్రులు అయిపోయారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే హర్యానాలో ఆ రిజల్యూషన్ చేయకుండా మొత్తం కాంగ్రెస్ హైకమాండ్ తన ఎంటైర్ ఒకే గంపలో పళ్ళన్నీ పోసినట్లు మీకు భూపేందర్ సింగ్ హూడాకు పూర్తిగా అధికారాలు ఇచ్చారు. మొత్తం ఒక అంచనా ప్రకారం అయితే 90 సీట్స్లో 72 సీట్స్ భూపేందర్ సింగ్ హూడానే డిసైడ్ చేశారు. 72 అంటే ఎన్నికలకు ముందే ఒక పాపులర్ దళిత్ ఫేస్ అయిన కుమార్ శైలజాను సైడ్ లైన్ చేసింది కాంగ్రెస్ హైకమాండ్. అది కాస్ట్లీ మిస్టేక్. మీకు ఈవెన్ ఎగ్జిట్ పోల్స్లో కూడా, ప్రీ పోల్ సర్వేలో కూడా నియర్లీ 10% కుమార్ శైలజ ముఖ్యమంత్రి కావాలన్నారు.
అఫ్ కోర్స్ మీకు పీపుల్స్ పల్స్ సర్వేలో చూస్తే 28%, 29% మీకు భూపేందర్ సింగ్ హూడా సీఎం కావాలంటే ఒక 10% శైలజ పేరు కూడా చెప్పారు. అంటే ఆ మేరకు బలమున్న నాయకురాలి ముందు ఎన్నికలకు ముందే సైడ్ లైన్ చేసే వరకు జాట్ దళిత్ కోalitionతో బీజేపీ కాంగ్రెస్ గెలవాలనుకుంటే జాట్ దళిత్ ఓటర్లలో బీజేపీ పెద్ద ప్రచారం చేసింది. మీరు అమిత్ షా కూడా చూడండి కుమార్ శైలజ పరిస్థితి, దళితులను అవమానిస్తున్నారు. అసలు కొంతకాలం వరకు కుమార్ శైలజ ఎన్నికల ప్రచారంలో కూడా లేదు. తర్వాత మీకు భూపేందర్ సింగ్ హుడాతో కలిసిన ఆమె పూర్తి స్థాయిలో క్యాంపెయిన్లో పాల్గొనలేదు. అది బీజేపీ అర్థం చేస్తుంది, అంటే దళిత్ ఓటు తమ నుంచి డ్రిఫ్ట్ అవుతుందని. తెలివిగా దళిత్ ఓట్లో కూడా ఒక చీలిక తీసుకొచ్చింది. మీకు డిప్రైవ్డ్ షెడ్యూల్ కాస్ట్ అని చెప్పి ఎస్సీల్లో ఉన్నటువంటి జాతవులు డామినెంట్ కమ్యూనిటీ, మీకు ఉత్తరప్రదేశ్లో కానీ హర్యానాలో కానీ. సో నాన్ జాతవ్ దళితులకు మాకు అవకాశాలు పోతున్నాయి, అవకాశాలని జాతవులే పొందుతున్నారు అన్న కోపం ఉంది. ఇప్పుడు మన దగ్గర మాలలు పొందుతున్నారన్న మాదిగల్లో ఎట్లా కోపం ఉందో ఆ కోపం ఉంది. ఆ కోపాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంది బీజేపీ. మలుచుకొని నాన్ జాతవ్ దళితులను ఆర్గనైజ్ చేసింది. అంటే ఒక సెక్షన్ తన నుంచి దూరం అవుతున్నారని గుర్తించాక చాలా జాగ్రత్తగా ఆ సెక్షన్ ఓటర్లను తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేసింది భారతీయ జనతా పార్టీ. ఈ ప్రయత్నం కాంగ్రెస్ చేయలేదు, అక్కడ సమస్య వచ్చింది. అందువల్ల బీజేపీ తన మిస్టేక్స్ మనోహర్ లాల్ ఖట్టర్ పైన తీవ్రంగా వ్యతిరేకత ఉంది. జాగ్రత్తగా ఆయనను మార్చి నాయబ్ సింగ్ సైనిని పెట్టారు. మార్చినప్పుడు డిస్టర్బ్ కాకుండా మనోహర్ లాల్ ఖట్టర్ సూచించిన వ్యక్తి ఆయన మనిషినే పెట్టారు. సో అది అంటే ఒక రకంగా డిసడ్వాంటేజ్, దాన్ని అడ్వాంటేజ్గా బీజేపీ మార్చుకుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే మనోహర్ లాల్ ఖట్టర్ పైన తీవ్ర వ్యతిరేకత. ఆ వ్యతిరేకత కాస్త ఆయనను పక్కకు పడేసి ఆయన సంబంధం లేని వ్యక్తిని కనుక పెట్టుంటే ఈయన కొట్టుకునేటోడు. అలా కాకుండా మనోహర్ లాల్ ఖట్టర్ను మార్చారు, మళ్ళీ ఆయన మనిషికి ఇచ్చారు. దానివల్ల ఏమైంది, డిసడ్వాంటేజ్ అడ్వాంటేజ్గా మార్చుకొని మనోహర్ లాల్ ఖట్టర్ వెనకాలన్న పంజాబీ కమ్యూనిటీసు, నాయబ్ సింగ్ సైని ఓబీసీ ఫేస్, ఈ రెండు కాంబినేషన్లో మళ్ళీ తన ఓట్ బేస్ కన్సాలిడేట్ చేసుకుంది బీజేపీ. సో ఇలా ఎక్కడ దెబ్బతిన్నామనేది గుర్తించి దాన్ని జాగ్రత్తగా మార్చుకోవడం వల్ల బీజేపీ గెలవగలిగింది. కాంగ్రెస్ ఆ పని చేయలేకపోయింది, అందువల్ల కాంగ్రెస్ దెబ్బతిన్నది. సార్, ఈవీఎంలపై మరోసారి కాంగ్రెస్ అనుమానాలు. గ్రౌండ్ రియాలిటీకి దూరంగా ఎన్నికల ఫలితాలు వచ్చినాయి, ఫలితాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. జయరాం రమేష్ గారు కొద్దిసేపటికి అది ఇవన్నీ అర్థం లేని ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు ఎన్నికల కమిషన్ డేటా అప్డేట్ చేయలేదని పొద్దున్న నుంచి గోలగోల. అవును, డేటా అప్డేట్ చేయకపోతే తర్వాత చేస్తారు. ఇప్పుడు ఓటమికి కారణాలు ఇంత క్లియర్గా కనబడుతున్నాయి. ఇదే ఓడిపోయినప్పుడు ఈవీఎం అంటే ఏంటి, మీరు గెలిస్తే మరి జమ్మూ కాశ్మీర్లో కూడా ఈవీఎంల వలన గెలిచారా? మనము బేస్లెస్గా మాట్లాడకూడదు. సో ఇన్ని ఫ్యాక్టర్స్ మీకు క్లియర్గా కనబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాల్సింది ఎక్కడ మేము ఫెయిల్ అయ్యాం. ఫెయిల్ అయింది ఓవర్ కాన్ఫిడెన్స్. అరవింద్ కేజ్రీవాల్ స్టేట్మెంట్ మీరు చూడండి, కరెక్ట్. అది ఓవర్ కాన్ఫిడెన్స్ ఫెయిల్ అయ్యారు. ఎన్నికల్లో రాకముందే గెలుస్తామన్న అతి విశ్వాసం కొంపముంచింది. తర్వాత మీకు కాంగ్రెస్ ఏమో మ్యాక్రో లెవెల్ పాలిటిక్స్ నడిపింది, కానీ బీజేపీ ఏమో మైక్రో లెవెల్ పాలిటిక్స్ నడిపింది. కాంగ్రెస్ పార్టీకి లేనిది బీజేపీకి ఉన్నది గ్రాస్ రూట్స్ ఆర్గనైజేషన్. బీజేపీ ఏమో క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు చేసే, వాళ్ళ భాషలో చెప్పాలంటే సంఘటన అంటారు. సో ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా అభ్యర్థుల్ని మార్చుకున్నది. ఈవెన్ చాలామంది సీనియర్లను కూడా పక్కకు పెట్టింది. కానీ మీకు కాంగ్రెస్ పార్టీలో ఆ స్థాయిలో గ్రాస్ రూట్స్ క్యాడరు, క్షేత్రస్థాయిలో సంఘటనలు ఇవన్నీ ఉండవు. కొంతమంది నాయకులు మేనేజ్ చేసుకున్నదే రాజ్యం. సో అక్కడ లోకల్ పొలిటీషియన్ మీకు భూపేందర్ సింగ్ హూడా చేతిలో మొత్తం పెట్టేస్తే గెలుస్తాం, ఈ కుమార్ శైలజాది ఏం లేదు, ఎవరిదేం లేదు అనే వరకు హైకమాండ్ టోటల్గా మీకు భూపేందర్ సింగ్ హూడా చేతిలో పెట్టారు. దాంతో జాట్ల డామినేషన్ వస్తుంది క్లియర్గా అర్థమైంది. నాన్ జాట్లంతా వ్యతిరేకమయ్యారు. సో అందువల్ల ఆ బ్యాలెన్సింగ్ యాక్ట్ అంటే ఆర్గనైజేషన్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే వ్యక్తులు వారి స్వీయ మానసిక దృక్పథాల నుంచి, వారి రాజకీయ ప్రయోజనాల నుంచి హైకమాండ్కు చేరవేస్తుంటారు. దాన్ని నమ్మి హైకమాండ్ డిసిషన్ తీసుకుంటే ఇంకో ఇలాగే జరుగుతుంది. అందువల్ల భారతీయ జనతా పార్టీ ఏమో తన పొరపాట్లను సరిచేసుకొని తన వ్యూహాలకు పదును పెట్టి పోయిన చోటే వెతుక్కోవాలి అనే నినాదంలాగా చేసుకొని చాలా జాగ్రత్తగా చివరి నిమిషం వరకు ఓడిపోతారని వార్తలు వస్తున్నా, ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్ సర్వేలు, మీడియాలో గ్రౌండ్ రిపోర్ట్లు, బీజేపీ అనుకూల మీడియాలో కూడా ఎగ్జిట్ పోల్స్ అన్ని వ్యతిరేకంగా వచ్చినా కూడా చివరి బంతి ఆడేదాకా వదలమంటూ ఆడారు. కాంగ్రెస్ పార్టీ ఏమో మేము గెలిచిపోయామని చెప్పి హాయిగా చేతులు ఎత్తేసారు.
సో గెలిచేపోయామనుకున్న తర్వాత జరగదా? మీకు ఎప్పుడు కూడా ఆల్రెడీ మీకు యుద్ధ భూమిలో ఏ చిన్న అప్రమత్తత పోయినా అవుతుంది. మీకు మహాభారత యుద్ధంలో ఒక కథ ఉంటుంది. సైంధవుడు ద్రోణాచార్యుడు పద్మవ్యూహం పన్ని పాండవులను అందరినీ ఆపి అభిమన్యుడు ఒక్కడే లోపలికి పోతాడు. సైంధవుడుకు శివుని వరప్రసాదం వల్ల అర్జునుడు మినహా పాండవులందరినీ ఓడించేటువంటి వరం ఉంటుంది. అందువల్ల ఆయన పాండవులందరినీ పద్మవ్యూహానికి కాపలా ఉండి ఆపుతాడు. ఆపితే సైంధవుడు పాండవులను ఆపాడు కనుక అభిమన్యుడు ఒంటరైపోయి చనిపోతాడు. లేకుంటే పాండవులు లోపల పోయి ఉంటే భీముడు వీళ్ళందరూ ఉండుంటే నీకు అర్జునుడేమో చాలా దూరానికి వెళ్ళిపోయాడు. సో అది వ్యూహాత్మకంగానే ముందే అర్జునుడిని చాలా దూరం తీసుకెళ్ళాడు. అర్జునుడికి మాత్రమే పద్మవ్యూహం వెళ్ళడం తెలుసు, అభిమన్యుడికి వెళ్ళడం తెలుసు తప్ప రావడం లేదు. సో అందువల్ల పాండవుల్ని సైంధవుడు ఆపగలిగాడు శివవర ప్రసాదం వల్ల. సో అప్పుడు అర్జునుడు తిరిగి వచ్చే వరకు కొడుకు చనిపోతే భీషణమైన ప్రతిజ్ఞ చేస్తాడు. నా కొడుకు మరణానికి కారణమైన సైంధవుని సంగతి తేల్చేస్తా అని చెప్పి, లేకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తా అంటాడు. ఇప్పటిలాగా రాజకీయ నాయకులు అప్పుడు కాదు. ఇప్పుడేమో ఇవాళ హామీ ఇస్తారు, వెంటనే నేను ఎక్కడ అన్నట్టారు. కానీ అప్పుడు ప్రతిజ్ఞలు చేస్తే నిలబెట్టుకునేవాళ్ళు. ఏం జరిగింది? యుద్ధం జరుగుతుంది. సంధ్యా సమయం నాటికి సైంధవుడు గనక ఓడిపోకపోతే సూర్యాస్తమయం నాటికి నేను అగ్ని ప్రవేశం చేస్తా అంటాడు. దాంతో ఇక పెద్ద ఎత్తున ద్రోణాచార్యుడు వ్యూహాలు పన్ని సైంధవుని మధ్యలో పెట్టి మొత్తం కౌరవ వీరులందరూ ఉంటారు రౌండ్ చేసి ఎక్కడా దొరకడు. అప్పుడు సూర్యాస్తమయం దగ్గర పడుతుంటుంది. ఏం చేయాలో తేల్చదు అర్జునుడికి. అయిపోయింది ఇక అగ్ని ప్రవేశం పరిస్థితి అనుకుంటారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తన చక్రాన్ని సూర్యునికి అడ్డం పెట్టి కృత్రిమంగా మబ్బులు కమ్మేలా, అంటే మీకు మబ్బులు ఎట్లాగైతే సూర్యుని కమ్ముతే సూర్యుడు అస్తమించినట్టుగా మనకు కనిపిస్తాడు, భ్రమ కలుగుతుంది. తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సూర్యునికి అడ్డంగా పెట్టి చీకటికి తెప్పి, అంటే సూర్యాస్తమయం జరిగినట్టు భ్రమ కల్పిస్తాడు. దాంతో పాండవులంతా ఓహో గెలిచిపోయాం, ఇంకేంది అర్జునుడు అగ్ని ప్రవేశం, అర్జునుడి పోయాక ఇంకా యుద్ధం కూడా చేస్తాడు, గెలిచిపోయామని చెప్పి మొత్తం ఇక ఎగురుడు డాన్సులు చేస్తుంటారు సైంధవుని వదిలేసి కౌరవులు అందరూ. ఇక సైంధవుని పట్టించుకోరు. సైంధవుడు బయటకు వచ్చేస్తాడు, పెద్ద ఎత్తున జయధ్వానాలు చేస్తారు. అయిపోయింది, మహాభారత యుద్ధంలో గెలిచిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ చక్రాన్ని పక్క జరిపేస్తాడు. సూర్యుడు మళ్ళీ కనబడతాడు. వెంటనే అర్జునుడు బాణం వేస్తే సైంధవుడు లేచిపోతాడు. అంటే ఎందుకు ఈ మహాభారత యుద్ధంలో చెప్పానంటే ఒక చిన్న అప్రమత్తత లోపం. సో ఏమో మరి చూద్దాం, నిజంగానే సూర్యాస్తమైందా కన్ఫామ్ చేసుకుందాం. మరి సూర్యాస్తమయం అయింది అని కన్ఫామ్ చేసుకున్న అక్కడే కదులుదామని అనుకోలే, అయిపోయింది కదా అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే జరిగింది. హర్యానాలో గెలిచేసామనుకున్నారు, వాళ్ళకి అర్థం కాలే. గెలిచేస్తామనుకోని ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు మంత్రులు. సో నేను భూపేంద్ర సింగ్ కూడా కుమార్ శైలజ బహిరంగ కొట్టుకోవడం మొదలుపెట్టారు. సో అది ముంచేసింది. అందుకే మహాభారత పురాణాలు చదివితే కూడా చాలా విషయాలు అర్థమవుతుంది. యుద్ధతంత్రం ఎక్కడైనా ఒకటే, అప్పుడైనా ఇప్పుడైనా కొన్ని యుద్ధతంత్రంలో ఉన్న ప్రాథమిక సూత్రాలు ఒక్కటే. సో అందువల్ల ఆ గెలిచాము అనే ఒక మబ్బులు కాంగ్రెస్ పార్టీని కమ్ముకోవడం వల్ల, గెలిచామన్న భ్రమల్లో ఉండడం వల్ల ఓడిపోయారు. ఇది వాస్తవాలు తెలుసుకోకుండా ఈవీఎం మీద పడితే ఎట్లా? సార్ ఎగ్జిట్ పోల్స్ ఏంటి తలకిందలు అవుతున్నాయా? ఎగ్జిట్ పోల్స్ని ఎంత యాక్యురేటెడ్గా ఉండట్లేదేమో కదా. ఎగ్జిట్ పోల్స్ ఎందుకు? ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్ పోల్స్ కావు. ఇక్కడ ఏమైంది అంటే ఎగ్జిట్ పోల్స్ కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు నిజమవుతాయంటే బలమైన ట్రెండ్ ఉంటే ఎగ్జిట్ పోల్ నిజమవుతాయి. ఎప్పుడు ట్రెండ్ కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాను, టైమ్స్ నౌ వాళ్ళు టోటల్గా వైసీపీ గెలుస్తుందని చెప్పారు. 25లో 22 వైసీపీకి వస్తాయి ఎంపీలు. అసెంబ్లీలో కూడా అత్యధిక సీట్లు వైసీపీ. మీరు ఇండియా టుడే సి ఓటర్ లేదు మొత్తం కూటమికి వస్తాయి అన్నారు. మరి టైమ్స్లో పెద్ద ఛానలే, ఇండియా టుడే పెద్ద ఛానలే, టైమ్స్లో ఇంకా పెద్ద ఛానల్. ఇంకా టైమ్స్లో అంచనా పూర్తిగా రాలేదు. మీరు ఇండియా టుడే సి ఓటర్ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ స్వీప్ అన్నారు. ఏమైంది? కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. ఇదే ఇండియా టుడే సి ఓటరు అనేక కర్ణాటక ఎన్నికలు కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసిందని. సో అందువల్ల ఎవరైనా ఏ ప్రిడిక్షన్, మీకు యోగేంద్ర యాదవ్ ఉదయాన ఆయన ఒక్కడే మొన్న లోక్సభ ఎన్నికలప్పుడు బీజేపీ బలం 240కి పడిపోతుంది, 230, 240 అని చెప్పిన ఏకైక పోల్స్టర్. ఆయన ఇప్పుడు సెఫాలజిస్ట్ కాడు, ఆయన ఇప్పుడు సోషల్ యాక్టివిస్టు, కానీ పూర్వాశ్రమంలో సెఫాలజిస్టు. ఆయన ఒక్కడే కరెక్ట్ స్పెక్యులేషన్ చేశాడు. 230 మీకు పెద్ద ఆయన చెప్పాడు. నేను సర్వేలు కూడా చేయలేదు, నాకున్న అంచనాతో చెప్తున్నాను, నేను దేశమంతా తిరిగాను, అంచనాతో చెప్తున్నాను అన్నాడు. కానీ ఏం జరిగింది? కరెక్ట్గా ఆయన ఒక్కడే కరెక్ట్ చెప్పాడు. వీళ్ళు పెద్ద సి ఓటర్లు, యాక్సిస్ మై ఇండియా,
వీళ్ళందరూ కూడా భారీ ఎత్తున సర్వేలు చేశాం, అది చేసాం, ఇచ్చేసాం అని చెప్పి బీజేపీకి మినిమం 400 వస్తాయి అన్నారు. ప్రశాంత్ కిషోర్, దేశంలో మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, కెప్టెన్ అమరేందర్ సింగ్, స్టాలిన్, జగన్మోహన్ రెడ్డి, ఇంతమందిని గెలిపిన నాయకుడు నరేంద్ర మోడీతో సహా. అలాంటి అతను ఏమన్నాడు, 320, 330 వస్తాయి, 320 కన్నా తక్కువ రావన్నాడు. అమెరికాలో పెద్ద పొలిటికల్ సైంటిస్ట్ వచ్చి ఆయన ఏమన్నాడు, 303 లాస్ట్ టైం వచ్చా, +or-5 వస్తాయి అన్నాడు. మరి ఏమైంది, 240కి వచ్చి ఒక్క యోగేంద్ర యాదవ్ కరెక్ట్ చెప్పాడు. కానీ ఇవాళ యోగేంద్ర యాదవ్ ఏమైంది, 9 o'clock నేను చూశాను ఇండియా టుడేలో, 60 సీట్స్ అప్పటికి కాంగ్రెస్ ప్రొజెక్షన్ 60, కానీ ఏమన్నాడు 60 కాదు నా అంచనా 65 దాకా పోతాయి అన్నాడు. కంప్లీట్ రాంగ్ అయిపోయాడు యోగేంద్ర యాదవ్. మరి అంత అద్భుతంగా భారత పార్లమెంట్ ఎన్నికల్ని ప్రిడిక్ట్ చేసిన యోగేంద్ర యాదవ్ ఎందుకు తప్పాడు? అందువల్లనే మనము అది ఎగ్జిట్ పోల్స్ అయినా పొలిటికల్ ఎనలిస్ట్లు అయినా 100% ఎవరు చెప్పలేరు. నా అనుభవంలో చెప్తాను, మునుగోడప్పుడు ఖచ్చితంగా కరెక్ట్ అయింది, 10,000 మెజార్టీతో టీఆర్ఎస్ గెలుస్తుంది అని ఎగ్జిట్ పోల్ లాగా చెప్పాను ఎన్నికలకు ముందు. ఏం కరెక్ట్గా 10,000 మెజార్టీతో గెలిచారు, ఎగ్జాక్ట్లీ 10,000. మళ్ళీ మీకు తెలంగాణ ఎన్నికలు క్లియర్గా చెప్పాను, 66 సీట్లు వస్తాయని చెప్పాను, కరెక్ట్గా 65 సీట్లు వచ్చాయి, కాంగ్రెస్ 64, సిపిఐ 1. ఎగ్జాక్ట్లీ 66 చెప్తే 65 వచ్చాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో నేను నా అంచనా రాలేదు, రాలేదు కనుక నేను కూటమి వైపే టాక్ అని ఒక వీడియో పెట్టాను, కానీ కూటమి గెలుస్తుంది అని ఖచ్చితంగా చెప్పలేకపోయాను. గట్టి పోటీ అన్నాను నేను కూడా, కానీ గట్టి పోటీ జరగలేదు కదా, క్లియర్గా అడ్రస్ లేకుండా పోయాడు జగన్మోహన్ రెడ్డి. అందరూ ఊహించింది గట్టి పోటీ ఉంటుందని, కానీ గట్టి పోటీ ఎక్కడ ఉంది? నేను కూడా తప్పాను, ఎందుకంటే అంత ఖచ్చితంగా ఎవరు చెప్పగలుగుతాను? నాకు మీకు తెలంగాణలో అంత ఖచ్చితంగా చెప్పిన వ్యక్తిని ఆంధ్రప్రదేశ్కి వచ్చేవారు చెప్పలేకపోయాడు. ఎందుకంటే అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి దీంట్లో. ఎందుకంటే మన ఒక్కరి కొన్ని ఫ్యాక్టర్లు మనకు కనబడతాయి, కొన్ని కనబడవు. కొన్ని సామాజిక వర్గాలు బహిరంగంగా ఓపెన్ అప్ అవుతారు, కొంతమంది కారు. ఇప్పుడు బీజేపీకి ఉన్న డిప్రాయిడ్ షెడ్యూల్ కాస్ట్, ఇప్పుడు మాయావతి ఉత్తరప్రదేశ్లో గెలుస్తుంది ఒక్కడు కూడా ప్రెడిక్ట్ చేయలేదు. మరి ఆ మాయావతి గెలిచారు కదా. సో అందువల్ల అక్కడ ఉన్న భయం పరిస్థితి ఉంటుంది. మీకు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఆ పరిస్థితి ఉంది, గట్టిపడి అనే భావన కలిగింది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండడం, అధికారంలో ఉండడం వల్ల నిర్బంధ వాతావరణం ఉండడం, బాగా పోలరైజ్ అయి ఉండే వరకు అటు ఇటు పోలరైజ్ అయినప్పుడు నిజం చెప్పరు, ఎందుకు మాకు పంచాయతీ అని బయటికి రారు. సో అందువల్ల చాలామంది ఊహించింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి వెనకాలన్న పేదలు, ఈ సంక్షేమ పథకాల లబ్ధిదారులు సైలెంట్గా ఓట్లు వేస్తారన్నారు. ఏం జరిగింది, సైలెంట్గా ఏం కాదు, బోల్డ్గానే బిగ్గరగానే గట్టిగానే ఓట్లు వేశారు కదా వ్యతిరేకంగా. సో అందువల్ల మనము ఎన్నికలు అనేది అనేక ఫ్యాక్టర్, అందులో హర్యానా లాంటి చిన్న స్టేట్లో ఇప్పుడు మీకు రేపు వస్తుంది ఎనాలిసిస్, 1000 ఓట్లతో ఎన్ని సీట్లు గెలిచారు, 500 ఓట్లతో ఎన్ని గెలిచారు, 2000 ఓట్లతో ఎన్ని గెలిచారు, తర్వాత ఈ ఐఎన్ఎల్డి బిఎస్పి ఎన్ని ఓట్లు చీల్చింది, ఆప్ ఎన్ని ఓట్లు చీల్చింది, జేజేపీ ఏఎస్పి ఎన్ని ఓట్లు చీల్చింది, కాంగ్రెస్ పార్టీ విజయాలను ఎన్ని చోట్ల గండికొట్టారు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. అందుకే ఓటు సీటుగా కన్వర్ట్ కావడానికి తేడా ఉంటుంది. 28% నుంచి 39%, 11% పెంచుకోగలిగింది. సేమ్ తెలంగాణలో కూడా కాంగ్రెస్ 11% పెంచుకుంది. 11% పెంచుకున్న తెలంగాణలో అధికారం వచ్చింది, 11% పెంచుకున్న హర్యానాలో అధికారం రాలేదు కాంగ్రెస్. సేమ్ కాంగ్రెస్ పార్టీ కదా. అందువల్ల ఎలక్షన్స్ అనేది అనేక ఫ్యాక్టర్స్ పైన ఉంటుంది. ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, ప్రీ పోల్ సర్వే కావచ్చు, పోస్ట్ పోల్ సర్వే కావచ్చు, ఖచ్చితంగా చెప్పగలుగుతాయనుకుంటే పొరపాటే. అందుకే ఇన్ని ఉదాహరణలు చెప్పాను మీకు. ఇంతమంది ఫెయిల్ అయ్యారు, పెద్ద పెద్ద మేధావులు కూడా ఫెయిల్ అయ్యారు కదా. సార్ మరొక కీలకమైన అంశం ఏదైతే హర్యానా రిజల్ట్ అవనియండి, జమ్మూ కాశ్మీర్ రిజల్ట్ అవనియండి, 2024 ఎన్డీఏ కూటమి సీట్లు తగ్గినా సరే మళ్ళీ వాళ్ళే ఎవరు చెప్పగలుగుతారు? మన దేశంలో ఒకే ఎలక్షన్ మరో ఎలక్షన్ సంబంధం లేదు సార్. ఈ టైంలో జమిలీ అనే అంశం అన్నది పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. సరే ఈ జమిలీకి ఏమైనా ఊపిస్తుందా? ఇది జమిలీకి దీంతో హోప్తో సంబంధం లేదు. జమిలీ అనేది హోప్తో సంబంధం. బీజేపీ అధికారికంగా చెప్పింది కదా, నెక్స్ట్ సెషన్లో బిల్లే పెడతామని చెప్పారు. ఇంక హోప్ ఏంటి అంటే ఈ రిజల్ట్ ఊపు అంటున్నాను. ఈ రిజల్ట్, ఈ జమిలీ ఎన్నికలు అనేది పార్లమెంట్లో మెజారిటీ, శాసనసభలో మెజారిటీతో బట్టి ఉంటుంది కదా, ప్రజలకు రెఫరెండం కాదు కదా. ఓకే. సో ఊపుతో సంబంధమే లేదు. సో బీజేపీకి జమిలీ కావాలని ఊపు ఉంది కనుక అది పెడతారు. అవును. సమస్య ఏంటంటే కాన్స్టిట్యూషనల్గా రిక్వైర్మెంట్, కొన్ని అమెండ్మెంట్లకు మీకు పార్లమెంట్లో మెజారిటీ ఉంటే సరిపోతుంది, కొన్నిట్లో 50% స్టేట్ సపోర్ట్ చేయాలి. అందువల్ల పార్లమెంట్లో మెజారిటీ 50%లో
స్టేట్స్ ఈ నెంబర్స్ కలిసి వస్తాయా లేదా అన్నది సమస్య తప్ప జమిలీ నెక్స్ట్ సెషన్లో పెడతారు అని క్లియర్గా ప్రకటించేశారు. అందువల్ల హర్యానా ఎన్నికలతో ఇంకా ఎక్కువ ఊపు కూడా ఉంటుంది. చాలా మంది ఊహించేది ఏంటంటే 2026లోనే ఎన్నికలు వస్తాయని. నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి కూడా వైసీపీ నాయకులకు చెప్పాడని మనకు జల్లెద భాషలో చెప్పాలంటే విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అభిజ్ఞ వర్గాల బోగట్టా అని వస్తాయి. సో అందువల్ల అనేది 26లో ఎన్నికలు వస్తాయి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కూడా నమ్ముతున్నాడు. సో అందుకే మీరు గమనించండి, ఈ మధ్య సమీక్షలు పెడుతున్నాడు. అవును, ఎందుకు పెడుతున్నాడంటే ఈ ఇండికేషన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు హర్యానా గెలిచారే, మహారాష్ట్ర చూస్తారు. సో అందువల్ల ఇప్పటికే చెప్పలేం, కానీ డెఫినెట్గా ఒకవేళ బీజేపీ దూకుడు మీద ఉండాలి అంటే వరుస విజయాలు వచ్చాయి, అవును, ధైర్యం వస్తుంది. అల్టిమేట్గా జమిలీ పెట్టినా ఇమిలీ పెట్టినా గెలవాలి కదా. సో 2029లో ఉండాల్సిన ఎలక్షన్లను నువ్వు 2026 పెట్టుకొచ్చి మొత్తం జమిలీలో పార్లమెంట్ కేంద్రంలో అధికారం కోల్పోవాలని బీజేపీ కోరుకోదు కదా. అందువల్ల తనకు అష్యూర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే నేను ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తాను అని విశ్వాసం ఉంటేనే జమిలీకి పోతారు. జమిలీ సిద్ధాంత రీత్యా ఒక ఆలోచన ఉన్నా అల్టిమేట్గా దాన్ని ఎలక్షన్లో గెలవాలి కదా. అందువల్ల అది మరి మీరు అన్నట్లు హర్యానా గెలిచి కంటిన్యూషన్లో మహారాష్ట్ర ఇవన్నీ గెలిస్తే డెఫినెట్గా బీజేపీ మరింత దూకుడుగా వెళ్ళటానికి ఎంత స్కోప్ ఉంటుంది. సో సార్ మరి కాంగ్రెస్ పరిస్థితి ఎన్నికలు క్లియర్గా కాంగ్రెస్ పార్టీ కొన్ని గుణపాఠాలు చెప్తున్నాయి. ఒకటి, పొత్తులు పెట్టుకున్న చోటే గెలుస్తారు, పొత్తులు పెట్టుకున్న చోట గెలవరు అని కూడా కంక్లూజన్ రాలేము. కర్ణాటకలో, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పొత్తులు లేవు, కానీ ఆ 2 చోట్ల గెలిచింది కదా కాంగ్రెస్. సో అందువల్ల ఇవాళ మీకు జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్తో పొత్తుంది, హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు లేదు, అందుకే ఓడిపోయారనే సింప్లిస్టిక్ కంక్లూషన్ కరెక్ట్ కాదు. అందువల్ల మీకు పొత్తున్న ఉత్తరప్రదేశ్లో మంచి పర్ఫార్మెన్స్ చూపారు, పొత్తున్న జమ్మూ కాశ్మీర్లో బెటర్ పర్ఫార్మెన్స్ చూపారు, కానీ పొత్తు లేని హర్యానాలో ఓడిపోయారు కనుక పొత్తే కీలకము అనే కంక్లూజన్ రాలేము. ఎందుకంటే కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ఉదాహరణ అందుకే చెప్పారు. సో బట్ కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఓవరాల్గా మ్యాక్రో లెవెల్లో కొంత రాహుల్ గాంధీ ఇమేజ్ పెరిగింది, మోడీ పట్ల క్వశ్చన్స్ మొదలయ్యాయి. ఆ ఇండియా కూటమి రిలేటివ్లీ ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ అంటారు. సో రిలేటివ్లీ ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ మెరుగైంది. ఇవన్నీ పాజిటివ్ అంశాలు. కానీ గ్రాస్ రూట్స్లో పార్టీ ఆర్గనైజేషన్ బిల్డ్ కాకుండా మీరు వచ్చే అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడం ఒక ఛాలెంజ్. ఇక భయంకరంగా అధికారంలో ఉన్న వాడి పట్ల వ్యతిరేకత ఉంటే వేరే విషయం. అవును, లేకపోతే హర్యానాకి ఎగ్జాంపుల్ కదా, నిజంగా పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నది. ఇదేదో స్పెక్యులేషన్ కాదు, ఉన్నది దానికి లోక్సభ ఎన్నికల ప్రూఫ్ కదా. మీకు 2014లో 10-10 గెలుచుకుంది బీజేపీ, 2019లో 10-10 గెలుచుకుంది, ఈసారి 5 ఓడిపోయింది. 5 కాంగ్రెస్కి వచ్చాయంటే అది యాంటీ ఇన్కమెన్సీ కాదా? అంత క్లియర్గా జాతీయ ఎన్నికల్లో సహజంగా బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. అసలు ఎక్కడైనా మీరు చూడండి, అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ లెస్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, లోక్సభ ఎన్నికల్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు తెలంగాణలో చూడండి, అసెంబ్లీ ఎన్నికల్లో 14%, లోక్సభ ఎన్నికల్లో 35%. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు, లోక్సభ ఎన్నికల్లో తిరిగి మెజార్టీ సీట్ గెలుచుకున్నారు. అలాగే మీరు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు, 2019 లోక్సభ ఎన్నికల్లో గెలిచారు. మీరు ఎక్కడన్నా తీయండి, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 7% ఓటింగ్, 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 20% ఓటింగ్. ఇలా అంతటా కూడా అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇది చూడు రివర్స్ అయితే ఇప్పుడు హర్యానాలో లోక్సభ ఎన్నికల్లోమో కన్నా అసెంబ్లీ ఎన్నికల్లో బెటర్ పర్ఫార్మెన్స్ అంటే అర్థం ఏంటి? మీకు రాజకీయాలు ఒకే రకంగా ఉండవంతానికి ఇది ఒక ఉదాహరణ కదా. అందువల్ల కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పవర్ఫుల్ ఆర్గనైజేషన్ నిర్మించుకోవాలి. కేవలం మ్యాక్రో లెవెల్ మేనేజ్మెంట్తో సాధ్యం కాదు, మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ తీసుకోగలగాలి. ఇప్పుడు ఈవెన్ జమ్మూ కాశ్మీర్లో కూడా నేషనల్ కాన్ఫరెన్స్ గెలిపది. ఒక రకంగా చెప్పాలంటే జమ్మూలో బీజేపీతో ప్రత్యక్ష పోటీ ఉన్న చోట జమ్మూలో ఏం పవర్ చూపెట్టలేకపోయింది కాంగ్రెస్. కాశ్మీర్లో గెలుస్తున్నాయి కొన్ని సీట్లు అంటే అది నేషనల్ కాన్ఫరెన్స్ హవా అది. సో అందువల్ల బీజేపీ కాంగ్రెస్ హర్యానాలో ఓడిపోయింది, ఒక రకంగా జమ్మూ కాశ్మీర్లో కూడా గెలిచినట్టు కాదు. అందువల్ల ఇట్స్ ఎ వెరీ బిగ్ లెసన్ ఫర్ కాంగ్రెస్. ఓకే.